వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సీతా భగవతీ జ్ఞేయా మూల ప్రకృతి సంజ్ఞిత ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి త్రితయం యద్భావసాధనం తద్బ్రహ్మసత్తా సామాన్యం సీతా తత్వముపాస్మహే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. మారీచుడు మాయలేడియే రావడం, రామలక్ష్మణుల ఆశ్రమంలో లేకుండా చేయడం జరిగినది. అప్పుడు రావణాసురుడు యతివేషాన్ని ధరించి, ఒక వృద్ధ అయినటువంటి ఒక యతివేషాన్ని ధరించి, కాషాయ వస్త్రాదులు ధరించి ప్రవేశించాడు. సీతమ్మతో మాట్లాడుతున్నాడు. అతడికి సీతమ్మ సమాధానం చెప్తున్నది. అతడు తాను పరిచయం చేసుకున్నాడు సీతమ్మ ప్రశ్నలకి సమాధానంగా. ఎవరి పేరు చెప్తే ముల్లోకాలు గడగడలాడతాయో ఆ రావణుణ్ణి నేను. ప్రకృతి అంతా నా అధీనంలో ఉన్నది. పంచభూతాలు నేను చెప్పినట్లు వింటాయి. దేవతలు కూడా నాకు దాసానుదాసులు. ముల్లోకాల సంపద నా స్వాధీనంలో ఉన్నది. లంకాని సముద్రంలో ఒక మహాద్వీపం ఉన్నది, దానికి నేను రాజును. నువ్వు నాకు భార్యగా ఉండదగిన దానవు. అంతేగాని రాజ్యం పోగొట్టుకుని తిరుగుతున్నటువంటి ఒక మానుషమాత్రునికి భార్యగా ఉండదగిన దానవు కావు. నీ తేజస్సు అటువంటిది కనుక నువ్వు నన్ను చేపట్టు, సమస్తములైన రాజభోగాలను అనుభవించు అని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే అమ్మవారు ఆగ్రహంతో అతనికి సమాధానం చెప్తున్నారు. రాముడంటే ఎవరనుకుంటున్నావు? మహాగిరిమివాకంప్యం మహేంద్ర సదృశం పతిం మహోదధిమివాక్షోభ్యం అహం రామమనువ్రత. ఇక్కడ వరుసగా తల్లి సుమారు 4 శ్లోకముల్లో అహం రామమనువ్రత అని చెప్తుంది. ఇక్కడ అంటే రాముని అనుసరించి జీవించేదానని నేను. రాముడు ఎటువంటి వాడంటే మేరు పర్వతం వలె ఏ ఒక్కరు కదిలించలేనటువంటి వాడు. అదేవిధంగా మహాసముద్రము వలె లోతైన వాడు, ఏ ఒక్కరు ఆయన కలవరపరచలేరు. అటువంటి వాడు సర్వలక్షణ సంపన్నుడు, పూర్ణచంద్రాన్నుడు. అటువంటి స్వామి సింహమైతే నేను సింహిని అన్నది. ఇక్కడ సింహి అంటే ఆడసింహం. ఆడసింహం లాంటి నా దగ్గరికి వచ్చి నువ్వు నక్కలాగా మాట్లాడుతున్నావు అన్నది. ఇక్కడ సీతమ్మ ధైర్యాన్ని మనం చూడాలండి. త్వం పునర్జంబుక సింహీ మామిచ్చ సుదుర్లభ. నక్కక సింహం దొరకదు, నేను నీకు దొరకను. సూర్యకాంతిని బంధించాలని ప్రయత్నించినట్లు నువ్వు నన్ను చేపట్టాలని ప్రయత్నిస్తున్నావు. ఇది ఎలా ఉన్నదంటే, ఆకలిగొన్న సింహం నోటిలో వేలు పెట్టాలని, పడగ విప్పిన మహావిషసర్పం యొక్క కోరలు తీయాలని ప్రయత్నించేవాడు ఎంత మూర్ఖుడో నువ్వు అంత మూర్ఖుడివే అని అమ్మవారు, వారు ఉభయులో లేని సమయంలో నువ్వు ఇక్కడికి ప్రవేశించావు. వారు వచ్చారంటే జీవించలేవు సుమ. నువ్వు వారితో శత్రుత్వం పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నావు నన్ను అపహరించడం అనేది. ఇది ఎలా ఉంటుందంటే, యదంతరం స్యందినికా సముద్రయో యదంతరం సింహ శృగాలయోర్వని. నీకు రామునికున్న భేదాన్ని చెప్తున్నాను విను. రాముడి సింహము, నువ్వు నక్కవు. రాముడు సముద్రము, నువ్వు ఒక చిన్న పిల్ల కాలువు. రాముడు అమృతము, నువ్వు బియ్యం కడిగే నీళ్ళువు అన్నది. బియ్యం కడుగు నీళ్ళు. ఈ మీ ఇద్దరుకున్నటువంటి అంతరం అది. అలాంటిది నువ్వు తీసుకుని రాముడిని అవమానిస్తావా? నువ్వు నన్ను అపహరించాలని ప్రయత్నించి ఎలాంటిదంటే, అగ్నిని వస్త్రంలో బంధించాలని ప్రయత్నించడం లాంటిది. చక్కటి ఉపమానం చెప్పిందండి. వాల్మీకి కవిత్వం ఎంత గొప్పగా ఉన్నదో చూడండి. ఇక్కడ అగ్నిని వస్త్రంలో బంధించాలని ప్రయత్నిస్తే ఏమవుతుంది? తగలాడుతుంది. అలాగే నన్ను బంధించాలని ప్రయత్నిస్తే నాశనం అవుతావు, జాగ్రత్త అంత గట్టిగా చెప్పినది. వెంటనే మహాకోపంతో ఊగిపోయినటువంటి రావణాసురుడు తన అసలు స్వరూపాన్ని ఒక్కసారి చూపించాడు. హస్తే హస్తం సమాహత్య చకార సుమహద్వపు. తన చేతిపై చేతినించుకుని మొత్తం తన యొక్క స్వరూపాన్ని చూపించేటప్పుడు 10 తలలతో 20 చేతులతో భయంకరమైన పర్వతంలా ఉన్నటువంటి వాడు సౌమ్యం భిక్షురూపం పరిత్యజ్య స రావణ స్వం రూపం కాలరూపాభం భేజే వైశ్రవణానుజ. అప్పుడు ఆ రావణుడు ఎలా ఉన్నా అంటే యముడి వలె ప్రకాశిస్తున్నాడు. అంత తీవ్రమైనటువంటి ఎర్రని కళ్ళతో నల్లని శరీరంతో ఉన్నటువంటి వాడు మాట్లాడుతున్నాడు. ముల్లోకాల్లో కీర్తి పొందిన నేనెక్కడా, నీ భర్త ఎక్కడా? కైర్గుణైరనురక్తాసి మూఢే పండితమానిని యస్త్రియావచనాద్రాజ్యం విహాయ స సుహృజ్జనం. ఏ గుణాలు చూసి నువ్వు ఆ రాముడు గొప్పవాడు అంటున్నావు? ఒక స్త్రీ మాట పట్టుకుని అడవులకి వచ్చినటువంటి చేతకానివాడతడు అని చెప్తూ
ఒక్కసారిగా హఠాత్తుగా సీతమ్మ జుట్టు పట్టుకుని మరొక వైపు ఆమె పాదం పట్టి ఎత్తి తీసుకువెళ్ళిపోతున్నాడు. ఏ విధంగా రావణుడు సీతమ్మని తీసుకువెళ్ళాడో తెలుసుకోండి ఇక్కడ. అంతేగాని మట్టి పెళ్ళగించి తీసుకువెళ్ళడం కొందరు సుకుమార హృదయులు తర్వాత కల్పన చేసుకున్నారు. కానీ రావణాసుడు తీసుకెళ్ళింది ఇలాగే. ఎంత దుర్మార్గం చేస్తే కానీ వాడికి నశించే రోజు రాదు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. వాడు చేస్తున్నది ఎలా తీసుకుంటున్నాడే, జగ్రాహ రావణ సీతాం బుధఖ్యే రోహిణీమివ వామేన సీతాం పద్మాక్షీం మూర్ధజేషు కర్రేణ సహ పూర్వోస్తు దక్షిణేనైవ పరిజగ్రాహ పాణిన. ఇది రామాయణ మూలంలో ఉన్నటువంటి అంశం. వామేన సీతాం పద్మాక్షి మూర్ధజేషు కరేణ సహ. ఎడంచేత్తో సీతమ్మ జుట్టును పట్టుకుని కుడి చేత్తాం పాదములెత్తి తీసుకువెళుపుతున్నాడు. ఈ విధంగా ఇక్కడ వాల్మీకి ఒక అద్భుతమైన ఉపమానం వాడాడు. బుధఖ్యే రోహిణీమివ, బుధుడు రోహిణీ నక్షత్రాన్ని పట్టుకున్నట్లుగా అన్నాడు ఇక్కడ. ఇది చాలా చిత్రమైన ఉపమానం. అంటే గ్రహణాలు చాలా రకాలుగా ఉంటాయి, కానీ బుధుడు రోహిణీ నక్షత్రాన్ని పట్టుకునే గ్రహణం ఎక్కడ లేదు. కానీ ఇదొక అభూత ఉపమా అంటారు కావ్యం ప్రకారంగా. బుధుడు రోహిణీ నక్షత్రాన్ని పట్టుకున్నట్లుగా సీతమ్మను పట్టుకున్నాడు రావణాసురుడిని. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటో మనం పరిశీలించాలి ఇక్కడ. ఎందుకంటే రావణాసురుడు రాక్షసుడే, అందులో సందేహం లేదు. కానీ వాడు జీవుడు మాత్రం జై విజయుల్లో ఒకడు, అది మర్చిపోరాదు. అందుకు వాడికి నిజానికి సీతారాములు ఎటువంటి వారు, లక్ష్మీనారాయణులు, వాళ్ళ దగ్గర దాసుడు. కనుక వాడు హృదయానికి ఈ సీతమ్మ మా అమ్మ మహాలక్ష్మి అనే భావం వాడు హృదయంలో జీవుడుకున్నది. బయట ఉన్న రావణుడు అనేవాడికి మాత్రం దుర్బుద్ధి ఉండవచ్చు. బుధుడు రోహిణిని పట్టినట్లు అని అర్థం మనం తీసుకుంటే, రోహిణీదేవి చంద్రుడి యొక్క భార్య, బుధుడు చంద్రుడి కొడుకు. అంటే రోహిణి ఏమవ్వాలి, తల్లి కావాలి. అందుకే రావణుడు ఎలా పట్టుకున్నా అంటే బుధుడు రోహిణిని పట్టినట్లు, అంటే పిల్లవాడు తల్లిని పట్టినట్లు అనే భావాన్ని ధ్వనింపజేస్తున్నాడు వాల్మీకి ఇక్కడ. తెలుసుకోవాల్సినది ఈ విధంగా రావణుడి లోపల జీవుడికి మాత్రము భావము, జగన్మాత అనే భావం ఉంది. అందుకే ఇక్కడి వరకు ఆడిన మాటలు మనం పరిశీలించినప్పటికీ నువ్వు ఎంతో శోభాయుక్తమైన రాజ్యభోగములు అనుభవించవలసిన దానవు, అడవులో పడి ఉండవలసిన దానవు కావు అనడంలో కొంత మేరకు సత్యం ఉంది. ఎందుకంటే ఆవిడ మహారాణి, మహాలక్ష్మి. అయితే ఇవన్నీ రావణుడు తెలిసి మాట్లాడుతున్నాడు అనడానికి లేదు. జీవుడు దేహం అని రెండు ఉంటాయనేది లోతైన అంశం ఇది. ప్రస్తుతానికి ఉపమానం ద్వారా వాల్మీకి చూపించిన అద్భుతాన్ని మనం గమనించుకుని ఎప్పుడైతే ఆ విధంగా తీసుకుపోతున్నాడో, రామేతి సీతా దుఃఖార్త రామం దూరగతం వని, ఆవిడ గింజుకుంటూ ఉన్నది. తిన్నగా వెళ్ళి అక్కడ మరుగున పెట్టి ఉన్న రథం దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆ రథంలో తాను కూర్చొని అమ్మవారిని కూర్చోబెట్టాడు. ఆ రథం ఆకాశ గమనం చేయగలిగిన రథం, అది పుష్పక విమానం కాదు, అదొక రథాన్ని తీసుకొచ్చాడు. ఆ రథంతో పాటు ఒక్కసారి ఆకాశ గమనం చేసి వెళుతూ ఉంటే అమ్మవారు ఒక్కసారి అరణ్యాన్ని చూస్తూ దుఃఖిస్తూ ఉన్నది. అక్కడ తాను పెంచినటువంటి వృక్షములు, వనదేవతలు చూస్తూ కూడా ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఎందుకంటే చెట్లు చేమలని ఉద్దేశంతో కాదు, అక్కడ వనమంతా వనదేవతలతో కూడా ఉంటుంది. ఈ వనదేవతలు ఇంతకాలం సాకినటువంటి తనని నిర్లక్ష్యం చేసి ఆపద కాలంలో ఒక్క వనదేవత కూడా ఆదుకోవడం లేదు. పైగా అనేక మంది ఋషులు ఇక్కడికి వచ్చి రామచంద్రమూర్తి ద్వారా లబ్ధి పొందారే, రాముడి యొక్క రక్షణను పొందారే. ఒక్క ఋషి కూడా ఇది తప్పు అని రావణుని అడ్డగించి నన్ను ఎవరూ కాపాడడం లేదేమి? పరోక్షంగా గమనిస్తున్న దేవతలు ఎందరో ఉన్నారు కదా, ఈ దేవతలందరూ నన్ను రక్షించడం లేదేమి అని బాధపడుతూ అక్కడ ఉన్నటువంటి వనదేవతలని, దివ్య దేవతలని, ఋషుల్ని ప్రార్థన చేస్తూ ఒకవైపు రామా అంటూ లక్ష్మణ అంటూ అరుస్తూ నన్ను కాపాడేవారే లేరా అని వేదన పడుతున్నదా తల్లి. ఆ సమయంలో రథం కదులుతూ ఉంటే కింద గోదావరి మహా తీవ్రంగా ప్రవహిస్తున్నది. అప్పుడు ఆ గోదావరికి నమస్కారం చేసి, తల్లి గోదావరి మాత, నువ్వు నదీ మాతృకవు, నిత్యం రామచంద్రునితో కలిసి నేను నీ వద్దకు వచ్చి స్నానం చేసేదానను, నువ్వు అనుగ్రహించవా, నన్ను కాపాడవా అంటూ ఉంటే గోదావరి మహావేగంగా ప్రవహిస్తున్నది. ఈ దృశ్యం ఎలా ఉన్నదో విశ్వనాథ వారి కల్పవృక్షంలో అత్యద్భుతంగా చూపించారు. ఇక్కడ పైన వెళుతున్నది సీతమ్మ, కింద ప్రవహిస్తున్నది గోదావరమ్మ. ఆ గోదావరమ్మ స్థితి సీతమ్మను పోల్చి చూపిస్తున్నారు ఇక్కడ. ఒక పాము పిల్లని గద్ద ఎత్తుకుపోతూ ఉంటే తల్లిపాము ఏమీ చెయ్యలేక గద్ద ఎత్తుకుపోతున్న తన పిల్లపామును చూస్తూ బాధతో కింద ప్రవహిస్తున్నట్టుగా, పాము పాకుతున్నట్టుగా గోదావరి ప్రవహిస్తున్నది అని చెప్పారు. అలా ఉన్నటువంటి ఆ స్థితిలో సీతమ్మ చెప్తోంది, అమ్మ ప్రతిరోజు ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో నా పతితో కలిసి నీ దగ్గరికి స్నానానికి వచ్చేదానను. సశాస్త్రీయంగా స్నానం చేసి ఆహ్నిక కృత్యములన్నీ నీ తీరమునందు చక్కగా రాముడు నిర్వహించేవాడు. ఆ పుణ్యవేళ రాక్షసగ్రస్తమైనదమ్మా. ఆ పుణ్యవేళ కాస్త ఇదిగో రాక్షసుడు తీసుకుపోతున్నాడు. రేపు పొద్దున్న నేను ఉండను రాముడి దగ్గర స్నానానికి వచ్చినప్పుడు. ఆయన ఒక్కడు ఉంటాడు, ఆయనతో పాటు తమ్ముడు ఉంటాడు.
నేనెప్పుడు ఉంటూ ఉండగా రాముడిని పోల్చుకోగలవు, ఇప్పుడు పోల్చలేవేమో. పోలిక చెప్తున్నాను చూడు. అన్నా తమ్ములు కలిసొస్తారు, అన్న కన్నులలో నీరుండును, తమ్ముడి కన్నుల్లో నిప్పు ఉండును అని చెప్పింది అక్కడ తల్లి. అంటే రామచంద్రమూర్తి సీతా వియోగంతో బాధపడుతుంటే ఆ వియోగం కల్పించే రాక్షుడి మీద ఆగ్రహంతో ఉంటాడు లక్ష్మణస్వామి. దాన్ని బట్టి నువ్వు పోల్చుకోవాలి అని చెప్తూ ఉన్నది, వేదన పడుతూ ఉన్నది ఇక్కడ. పైగా అక్కడ సీతా లక్ష్మణ అనే మాట నా దాకా వినబడింది, దానివల్లే లక్ష్మణ్ణి పంపించాను నేను ఇక్కడ రామా లక్ష్మణ అని అరుస్తున్న అరుపు నీకు వినబడట్లేదా రామా, నన్ను కాపాడవేమి అని దుఃఖితురాలు వెళుతూ ఉంటే సాతదా కరుణావాచో విలపంతి సుదుఃఖిత వనస్పతిగతం గృధ్రం దదర్శ ఆయతలోచన. సీతాదేవి దుఃఖిస్తూ దయనీయంగా ఆక్రోశిస్తూ ఉంటే అక్కడ ఒక చెట్టుపై ఉన్నటువంటి మహాపక్షిరాజు అయినటువంటి జటాయువు దీన్ని విన్నాడు. విన్న వెంటనే ఒక్కసారి రెక్కల్లార్చుతూ రథం మీద వెళుతున్నటువంటి రావణ్ణి అడ్డగించాడు. అడ్డగించి జటాయో పశ్యమా మార్య హ్రియమాణం అనాథవత్. ఆ వచ్చినటువంటి జటాయువుని చూసినటువంటి సీతమ్మ కొంత కుదుటపడి, జటాయువు చూసేవా, ఈ పాపకర్ముడైనటువంటి రాక్షసుడు నన్ను తీసుకుపోతున్నాడు, రక్షించు అనగానే వెంటనే జటాయువు, ఓరు దుర్మార్గుడా, ఎవరనుకున్నావు ఈమె, సాక్షాత్ అగ్నివలే ప్రకాశిస్తున్న మహా తేజస్విని, నీకు ఆయువు మూడింది గనక ఈ బుద్ధి పుట్టింది, ఇప్పటికైనా నీకు బ్రతికి బట్ట కట్టాలి అనిపిస్తే ఈమెను విడిచిపెట్టు, లేకపోతే నా పరాక్రమం నీకు చూపిస్తాను. వృద్ధోహం త్వం యువాధన్వి, నేను వృద్ధుడను, నా వయస్సు ఎంతో తెలుసా, 60 వర్ష సహస్రాణి, 60,000 సంవత్సరాల వయస్సు నాది అన్నాడు. అంటే ఏనాటి వాడు చూసుకోడు, దీన్ని బట్టి 60,000 సంవత్సరాల వయస్సున్నను వాడిని, పైగా ధర్మబద్ధంగా ఉన్నటువంటి వాడిని. నీలాంటి వాళ్ళని చాలామందిని చూశాను నేను. రాముని తండ్రి నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వాడు. ఈ వైదేహి సాక్షాత్తు ఎటువంటిదో చెప్తున్నాను విను. నశక్తస్త్వం బలాద్ధర్తుం వైదేహి మమ పశ్యతః హేతుభిర్న్యాయ సంయుక్తై ధ్రువాం వేదశ్రుతిమివ. చాలా అద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ. సీతమ్మ ఎవరో అర్థం చేసుకోవడానికి వాల్మీకి ఇస్తున్న ఉపమానాలు ఇవన్నీ. సృష్టిలో హేతుబద్ధమైనది సత్యవాక్యం చెప్పేటువంటి గ్రంథం ఒకటే ఉన్నది, దాని పేరు వేదము. అది హేతుభిర్న్యాయ సంయుక్తై, సతార్కికంగా హేతుబద్ధంగా ఉండే ఒకే గ్రంథం వేదం. ఆ వేదాన్ని ఎలా తీసిపారేయలేమో సీతమ్మని అలా అపహరించలేము. వేదం ఎలాంటిదో సీతమ్మ అలాంటిది. వేదాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు, సీతమ్మని ఎవరూ ఏమీ చేయలేరు. మరి ఇప్పుడు రావణుడు చేశాడు కానీ దెబ్బతిన్నాడుగా. అలాగే వేద ధర్మాన్ని ఎవరైనా ఏదైనా చేయబోతే వాళ్ళు దెబ్బతింటారనేటువంటి సూచనని వాల్మీకి మనకు అందిస్తున్నాడు. అందుకే సనాతనమైన ధర్మం అప్పుడప్పుడు రాక్షసుల చేతుల్లో పడి కాస్త బాధపడ్డట్టు కనబడ్డా వేదస్వరూపుడైన రామనారాయణ అనుగ్రహం చేత తిరిగి వేద ధర్మం రక్షింపబడుతుందనే సూచన వాల్మీకి మనకు అందిస్తున్నాడు. అందుకే అమ్మవారు ఎవరయ్యా అంటే సాక్షాత్తు వేదము. రాముడెవరు? యజ్ఞస్వరూపుడైన నారాయణుడు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. యజ్ఞం చేయాలంటే వేదం ఉండాలి, వేదం లేనిది యజ్ఞం రాదు. ఊరికి నిప్పుల్లో నెయ్యి వేస్తారా? వేద మంత్రముల ప్రకారంగా చేసే కర్మల పేరు యజ్ఞం. కానీ ఏ కర్మ ఎలా చేయాలో చెప్పేది వేదము. ఆ కర్మకి కావలసినటువంటి మంత్రములన్నీ వేదం ఇస్తున్నది. కనుక వేదము లేనిది యజ్ఞం లేదు, వేదము యజ్ఞము కలిసి ఉంటాయి. వేదము లేనిది యజ్ఞము లేదు, ఎలాగో సీతమ్మ లేనిది రాముడు లేదు. ఇది మొత్తం రామాయణ రహస్యం ఇక్కడ ఉందండి. అందుకు చెప్తున్నాం ఇక్కడ వేదము లేనిది యజ్ఞము లేదు, సీతమ్మ లేనిది రాముడు లేడు. అయితే వేదము యొక్క సంకల్పము, యజ్ఞము యొక్క సంకల్పము దేనికి? లోకక్షేమం కోసం. అందుకే పురాణాల్లోనూ రామాయణంలో కూడా చివరి భాగాల్లో సీతమ్మ వేదవతి అని మాటని చెప్పారు ఇక్కడ. వేదవతి అంటే వేదమునందు ఉన్నటువంటి శక్తి అంతా లక్ష్మీ రూపంగా ఉంటూ అదే గాయత్రి స్వరూపమై ఆ వేదవతి అయినటువంటి అమ్మవారే సీతమ్మ. అందుకే సీతమ్మ వేదవతి అని చెప్పడంలో ఉద్దేశం వేదస్వరూపము. యజ్ఞోవై విష్ణు, రాముడు యజ్ఞోవై విష్ణు, యజ్ఞస్వరూపుడు. అది యజ్ఞము చెయ్యగా లభించిన పాయసం ద్వారా పుట్టాడు మహానుభావుడు. యజ్ఞానికి రక్షణ కోసం తీసుకువెళ్ళాడు విశ్వామిత్రుడు. ఆ వెళ్ళినవాడు ఏం చేశాడు? మిథిలా నగరంలో యజ్ఞం జరుగుతుందని వచ్చాడు. అక్కడ జరిగిందేంటి? యజ్ఞం చెయ్యడానికి పొలం దున్నుతూ ఉండగా దొరికిన ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. ఇదంతా చూస్తుంటే రాముడు యజ్ఞం వల్ల పుట్టాడు, యజ్ఞ రక్షణకు బయలుదేరాడు, యజ్ఞద్రోహులని శిక్షించాడు. యజ్ఞద్రోహులకి రాక్షసులు అని పేరు. యజ్ఞద్రోహులు అంటే లోకక్షేమానికి ధర్మానికి ద్రోహులు. వాళ్ళు యజ్ఞాలు సాగనివ్వరు, అంటే లోక కళ్యాణకరమైన సత్కర్మలు సాగనివ్వరు, ధర్మాన్ని సాగనివ్వరు. ఇది రహస్యం. అందుకే రామాయణం అంతా ఒక యజ్ఞ రహస్య గ్రంథము. ఇది తెలుసుకుంటే రామాయణ శ్రవణం చేసిన, రామాయణం పఠనం చేసిన, రామాయణ పారాయణ చేసిన, వేదములో చెప్పిన అన్ని యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది.
అందుకే రామాయణ పారాయణ చేయమని పెద్దవాళ్ళు చెప్పడానికి కారణం అది. అందుకే వేదము యజ్ఞము సీత రాములు వారే కళ్యాణమూర్తులై మనకు వెనుక ముందు ఇరుప్రక్కల అన్ని వైపులా వ్యాపించి ఉన్నారు. సీతారామ లక్ష్మణులు ముందు వెనుక ఇరుప్రక్కలతోడై మురకరహర రారా. మాకు ముందు వెనుక ఇరుప్రక్కల లోపల వెలుపల కూడా ఉన్నది సీతారామమే. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ అందుకు అద్భుతమైన మాట అన్నాడు జటాయువు. ఎందుకంటే మహానుభావుడు కదా. ఏతుభిర్న్యాయ సంయుక్తై ధ్రువాం వేదశ్రుతిమివా. వేద ధర్మాన్ని ఏ ఒక్కరూ ఎలా దెబ్బతీయలేరో సీతమ్మని నువ్వు అలా అపహరించలేవు సుమా అని చెప్తూ, ఇంత మాట్లాడుతున్న వినవేమిటి అని రెక్కతొక్కడు కొట్టాడండి. మామూలు వాడు కాదు జటాయువు. కొట్టిన దెబ్బకి ఒక్కసారి రావణుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆ యుద్ధంలో భయంకరమైన పోరు ఇద్దరి మధ్య జరుగుతుంది. ఇతని దగ్గర ఆయుధాలు ఉన్నాయి, అతని దగ్గర రెక్కలున్నాయి. ముక్కుతో పొడుస్తున్నాడు, దాని తర్వాత గోళ్లతో గీరుతున్నాడు, రెక్కలతో కొడుతున్నాడు. ఈయన తన యొక్క బాణాలు ప్రయోగిస్తున్నాడు, ఖడ్గాన్ని ప్రయోగిస్తున్నాడు. వాటి నుంచి తప్పుకుంటూ గాయపడుతూ యుద్ధం చేస్తున్నాడు జటాయువు. యుద్ధం చాలాసేపు జరిగింది. ఆఖరికి ఒక చేత్తో సీతమ్మను పట్టుకుని ఒక చేత్తో కొడుతున్నాడు రావణుడు. ఇంకా లాభం లేదని రథం మీద సీతమ్మను ఉంచి ఇంకా రెండు చేతులతో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత జటాయువు పరాక్రమానికి రథ చక్రాలు ఊడిపోయి పైన గగనంలో సంచరిస్తున్నా అక్కడ తిరగలిగే శక్తి ఆ చక్రాలకున్నది. అదేవిధంగా రథానుకున్న అనేక భాగములు ఊడిపోయి రథం ముక్కలైంది. రథం ఎప్పుడైతే ముక్కలయ్యిందో కింద పడకుండా సీతమ్మని ఎడంచేత్తో పట్టుకుని రావణుడు జాగ్రత్తగా గగనంలోనే నిలబడి యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత జటాయువు కొట్టిన దెబ్బలకి భూమి మీదకి దిగి యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధం చేస్తున్నసేపు సీతమ్మని ఎడంచేత్తో పట్టుకుని కుడి చేత్తో కొడుతున్నాడు జటాయువుని. కొంతసేపటికల్లా జటాయువు పరాక్రమానికి తట్టుకోలేక సీతమ్మని నేల మీద నిలిపి యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో జటాయువు కొన ఊపిరున్నంత వరకు పోరాడుతున్నాడు. ఆయనకి రెండు రెక్కలు తెగిపోయాయి, ఆయన కాళ్ళు కూడా కొట్టివేశాడు. ఇంకా గగనంలో అల్లల్లాడలేక కింద పడ్డాడు జటాయువు, కొన ఊపిరితో మిగిలాడు. ఆ సమయంలో ఆ జటాయువు వద్దకు పరుగెత్తుకు వెళ్ళి, సీతమ్మ జటాయువు శరీరం నిమిరి, నా కోసం నువ్వు ప్రాణాల మీదకి తెచ్చుకున్నావా? నాకు నువ్వు మామగారంత పూజ్యుడవు, అంటే దశరథ చక్రవర్తి అంత పూజ్యుడు, ఆయన మిత్రుడు కనుక అని దుఃఖిస్తూ ఉన్న సమయంలో ఆమెను పట్టుకుందామని మళ్ళీ అక్కడికి వెళ్ళాడు రావణాసురుడు. ఎలాగో కింద పడిపోయాడు జటాయువు కనుక పట్టుకుందామని వెళితే సీతమ్మ లేచి పరుగెడుతూ అక్కడ చెట్లని గట్టిగా పట్టుకున్నది. ఇతను పట్టు విడిపించుకోవడం కోసం ఆమె పడిన తాపత్రయం అంతా ఇంత కాదు. మొత్తానికి దుర్మార్గుడు గట్టిగా పట్టుకుని గగనమండలంలోకి ఎగసేయడం. ఆకాశంలో ఇంకా రథం అవసరం లేకుండానే ఆకాశగమనంలో వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అసురుడు గనక వాడికి శక్తులు ఉన్నాయి. సీతమ్మను ఒక చేత్తో పట్టుకుని ఆమె విలవిలలాడుతూ ఉన్న లెక్క చేయకుండా తీసుకువెళుతున్నాడు. అది చూసి అక్కడ ఉన్నటువంటి దేవతలు ఋషులు ఎందుకు ఉపేక్షించారు? దానికి ఇప్పుడు వాల్మీకి సమాధానం చెప్తున్నాడు. వాళ్ళకి కనబడక కాదు, వాళ్ళు అక్కడ లేక కాదు, అందరూ చూస్తున్నారు. అక్కడ వనదేవతలు చూస్తున్నారు, ఋషులు చూస్తున్నారు, దేవతలు చూస్తున్నారు. ఆ సమయంలో పంచభూతాలు ఎలా ఉన్నాయో వర్ణిస్తున్నారు. గాలి వీచడం మానివేసి స్తబ్దమైపోయింది ఆ సమయంలో భయంకరమైన దృశ్యాన్ని చూసి. దీన్ని బట్టి పంచభూతాలు జడ పదార్థాలు అనుకోవద్దు, అవి దేవతలు, మన యొక్క ధర్మాధర్మాలకు తగ్గట్టు స్పందిస్తాయి. ఇది తెలుసుకుంటే పంచభూతాలు పరమేశ్వరుని అధీనాలు. ఇప్పుడు ఆ పంచభూతాలు కూడా స్తబ్దీభావం వహించాయి. వాయువు స్తంభించిపోయింది, సూర్యుడు వెలవెలబోయాడు ఆ సమయంలో. అలాంటి పరిస్థితి ఏర్పడింది. జగత్తు ఒక విధంగా అంధకారము వలె ఉన్నది. ఆ సమయంలో నవాతు మారుతిస్తత్ర నిష్ప్రభోభూ దివాకర దృష్ట్వా సీతాం పరామృష్టాం దీనాం దివ్యేన చక్షుష. ఆఖరికి దేవతల్లో బ్రహ్మదేవుడు, ఇంద్రుడు మొదలైన వారందరూ అక్కడ నిలబడి ఉన్నారు ప్రచ్ఛన్న శరీరాలతో. బ్రహ్మదేవుడితో సహా అందరూ అనుకున్న మాట ఏమిటంటే, కృతం కార్యమితి శ్రీమాన్. శ్రీమంతుడైన రాముడు దేవతలకిచ్చిన వాగ్దానం ప్రకారంగా తన అవతార కార్యం చేయడం ప్రారంభించాడు. అది వాళ్ళు అనుకున్నారు. అంటే ఇది కూడా రాముని యొక్క లీలలో భాగమే అని అక్కడున్న మొత్తం మహర్షులు, దేవతలు కూడా ఆనందపడ్డారు, ఆవేదన పడ్డారు. రెండు భావాలు ఒకేసారి కలిగాయని చెప్పారు. ప్రహృష్టాః వ్యధితాశ్చాసన్ సర్వే తే పరమర్షయః దృష్ట్వాం సీతాం పరామృష్టాం దండకారణ్యవాసినః రావణస్య వినాశంచ ప్రాప్తం బుద్ధ్వా యదృచ్ఛయా. అక్కడున్న మహర్షులందరికీ కలిగిన భావం ఒకవైపు దుఃఖము, మరొక వైపు ఆనందము కలిగింది. దుఃఖం దేనికయ్యా అంటే సీతమ్మ యొక్క ఆర్తిని చూసి దుఃఖం కలిగింది. ఆనందం దేనికయ్యా అంటే రావణుడికి మూడింది అని ఆనందించారు. ఎందుకంటే ఇలాంటి పాప పని చేసిన వాడు ఇంకా కొలది కాలంలో నశిస్తాడు.
పరస్త్రీ వ్యామోహం ఉన్నవాడికి ఆయుష్ తగ్గుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవలసిన ప్రధానమైన అంశం. ఇది శాస్త్రం చెప్పినటువంటి గొప్ప మాట. పరధనం, పరస్త్రీ, ఈ రెండు వ్యామోహాలు ఉన్నవాడికి ఆయుష్ తగ్గుతుంది. అవి ఇది ఎన్ని యుగాల మారినా సత్యం, తెలుసుకోండి. ఇక్కడ అది చెప్పడానికే రామాయణం పుట్టింది. ఇది బాగా గమనించాలి. ఇక్కడ పరస్త్రీ పరధన వ్యామోహం ఉన్నవాడు నశించిపోతాడు. పరధన వ్యామోహంతో నశించిపోతాడని చెప్పడానికి భారతం, పరస్త్రీ వ్యామోహంతో నశించిపోతారని చెప్పడానికి రామాయణం. ఇది చాలు సమస్త మానవ జాతికి భారతీయ ఋషులు చెప్పిన పాఠం. ఇక్కడ ఇది తెలుసుకోవాల్సింది. ఇది గ్రహించగలిగితే ఈ రావణ కీచక బుద్ధులు పోయి స్త్రీలను గౌరవించడం తెలుస్తుంది. అందున సాక్షాత్ మహాలక్ష్మి పరమపురుషుడైన శ్రీరాముని యొక్క ధర్మపత్ని. అటువంటి ఆమెపై చెయ్యవేశాడు అంటే వీడికి ఇంకా తొందరగా ఆయువు పోయేటటువంటి పరిస్థితి వచ్చింది. వీడు ఆయువు క్షీణిస్తే కానీ లోకానికి క్షేమం లేదు. అందుకే రామచంద్రమూర్తి వాడిని కొట్టడానికి ఒక నెపం లేదు కొట్టడా, నిష్కారంగా ఎవరిని సంహరిస్తాడైనా. అందుకు ఇది ఒక నెపం కోసం కల్పన చేస్తున్న ఒకానొక లీల, ఈశ్వర లీల ఇది. అందుకు వాళ్ళందరూ కూడాను ఒకవైపు దుఃఖపడుతున్నా మరొక వైపు ఆనందిస్తున్నారు. ఎందుకంటే ఈ దుఃఖం తాత్కాలికం, ఆనందం శాశ్వతం. ఎందుకంటే వీడు అపహరించి తీసుకువెళ్ళినా వీడు సీతమ్మని ఏమి దెబ్బతీయలేడు. ఎందుకంటే సీతమ్మ మహాగ్ని. కానీ ఆమెపై చెయ్యి వేసినటువంటి పాపానికి వీడు తప్పకుండా త్వరలో మరణిస్తాడు అని వాళ్ళందరూ కూడా లోపల దుఃఖం కలిగిన మరొక వైపు ఆనందిస్తూనే ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఈ విధంగా ఉన్నది పరిస్థితి. ఈ ఘట్టాన్ని వాల్మీకి చెప్పడంలో ఉద్దేశం, ప్రతి దాని వెనకాల ఒకానొక ఈశ్వర సంకల్పము లీలగా నడుస్తున్నది, లోక కళ్యాణార్థము అనేటువంటి భావం మనకి చూపిస్తున్నాడు. అయితే ఈ సన్నివేశంలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒకనొక అంశం ఒకటి ఉన్నది. సీతమ్మ దిగులుగా వెళ్ళిందా, ధైర్యంగా వెళ్ళిందా? బయటకు చూడడానికి దిగులుగానే ఉంది. దిగులుగా ఉంటే ఇలా మాట్లాడగలరా? ఎంత ధైర్యంగా ఉందో పరిశీలించాలి. ఇక్కడ ఎంత చమత్కారంగా ప్రవర్తిస్తోందంటే ఆవిడ, రావణుడు అంత తీవ్రంగా తీసుకువెళుతూ ఉన్నప్పుడు కూడా ఆ తల్లి పైనుంచి ఒక పర్వతాన్ని చూసింది. ఆ పర్వతం మీద 5గురు ఉన్నారు, మహావానర వీరులు. ఆ వానర వీరులకి ఎలాంటి శక్తి ఉన్నదంటే దూరంలో ఉన్నదాన్నైనా చూడగలిగే శక్తి వాళ్ళకున్నది. ఆ వానరులకు ఆ శక్తి ఉంటుంది. అటువంటి వానర జాతి అది. వాళ్ళని గమనించింది పైనుంచి. వెంటనే ఏం చేసిందంటే తన ఆభరణములు కొన్ని తీసి తన వస్త్రాన్ని కొంత చించి అందులో మూట కట్టి పడవేసిందంట. ఈ వేగంలో తత్తరపాటులో ఉన్న రావణుడు గమనించలేదు. అంటే ఎంత తెలివిగా ప్రవర్తిస్తోంది చూడండి. కేవలం దుఃఖంతో ఉన్నదా అంటే ఎంత ఏకాగ్రముగా ఉన్నదో పరిశీలించాలి ఇక్కడ. అందుకే సీతమ్మ దగ్గర నుంచి ప్రతి స్త్రీ నేర్చుకోవాల్సింది, ఆవిడ కేవలం దుర్బలురాలు దుఃఖితురాలు మాత్రమే కాదు, తెలివితేటలు చమత్కారమా ధైర్యాన్ని మనం తెలుసుకోవాలి ఇక్కడ. ఆ విధంగా నగల మూటని కింద వేసింది ఆ తల్లి. ఆమె అనుకున్నట్టు వానరులు పట్టుకున్నారు. తర్వాత అది ఎలా వెళ్ళిందో తర్వాత కథలో మనకు తెలుస్తుంది. మొత్తానికి అమ్మవారి ప్రణాళిక అంత విజయవంతంగా జరిగిందో మనం తెలుసుకోవాల్సిన ఒక అంశం ఇది. ఇక్కడ ఆభరణాలు అక్కడ వేసినది. మొత్తానికి చిన్నగా లంకకి తీసుకువెళ్ళి అక్కడ తన దగ్గర ఉన్నటువంటి లంకలో ఉన్న సౌభాగ్యాలను చూపించాడు. చూసావా ఎన్ని ఉద్యానవనాలు, ఎన్ని రాజ్యాలు, ఎంత చక్కగా ఇక్కడ అన్నీ ఉన్నాయో, ఈ భోగాలు అనుభవించు, చక్కగా ఉండు అని చెప్తూ ఉంటే అప్పటికీ ఆవిడ పట్టు విడవకుండా మాట్లాడుంది. రామపత్ని నేను, ఇవాళ నువ్వు క్షేమంగా ఉన్నావు అనుకున్నావు, దెబ్బతింటావు జాగ్రత్త అన్నది ఇక్కడ. నువ్వు పట్టమహిషిగా ఉండి నన్ను ఏలుకో, నా దగ్గర ఉన్నటువంటి రాణులందరూ కూడాను నీకు దాసులవుతారు సుమా. ఎలాగంటే గొప్ప మాట అంటాడు ఇక్కడ, లక్ష్మీదేవిని అప్సరసలు ఎలా కొలుచుకుంటారో నా రాణులందరూ నిన్ను అలా కొలుచుకుంటారని. దీన్ని బట్టి వాడికి అంత కాదన్నా జీవుడికి లక్ష్మిని స్ఫురిస్తోందని నాకు అర్థమవుతుందా లేదా?